గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అందరికీ నమస్కారం అండి. భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి పర్యటన విశాఖపట్నానికి ఖరారైన సందర్భంగా జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా పూర్తి స్థాయిలో ఘన స్వాగతం పలకడానికి అన్ని విధాలుగా ఒక చక్కటి కార్యాచరణ ఏర్పాటు చేసుకోమని మా పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున విశాఖపట్నంలో వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులు, అదేవిధంగా ఇన్ఛార్జీలు, పార్టీ కార్యవర్గం, క్షేత్రస్థాయిలో మా విశాఖపట్నం కార్పొరేటర్లు, ఇక్కడ వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు, మా జన సైనికులు, వీర మహిళలతో అందరితో కూడా ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేసి 8వ తారీఖున సాయంత్రం 4 నుంచి జరగబోయే కార్యక్రమాల్లో ప్రధానమంత్రి గారితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటున్న సందర్భంగా ఒక అద్భుతమైన రోడ్ షో, ఈ రోడ్ షో పబ్లిక్ మీటింగ్ రెండు కూడా మీ అందరం ఎందుకు బాధ్యత తీసుకోవాలంటే కనివిని రీతిలో మన ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని టెక్నాలజీని ఉపయోగించి ఎన్టీపీసీ ద్వారా ఒక గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ఏర్పాటు చేయబోతున్నాం. ఇది భారతదేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా మనం భావించుకోవాలి. సుమారు 85,000 కోట్ల పెట్టుబడితోటి కనీసం 25,000 మందికి ఉపాధి కల్పించే విధంగా అనకాపల్లిలో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. అంటే ఇటువంటి ప్రాజెక్టు వల్ల డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 85,000 అయినా కనీసం యాన్సిలరీ ఇండస్ట్రీసు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడం, అనేక అవకాశాలు కల్పించడానికి, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ ప్రాంతానికి ఎంతో తోడ్పడుతుందని ఒక ప్రధానమైన నమ్మకంతో మనస్ఫూర్తిగా ఆహ్వానించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉంటుంది. ఎందుకంటే ఉత్తరాంధ్రలో జరుగుతున్న వలసలు కానివ్వండి, మన ప్రాంతంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పెట్టుబడులు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఒక వెలుగు నింపే విధంగా ప్రధానమంత్రి గారు వచ్చి ఈ కార్యక్రమానికి నాంది పలుకుతున్నారు. ఇది ఒక బాధ్యతగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా అనకాపల్లిలో ఒక బల్క్ డ్రగ్ ప్రాజెక్టు, దానికి కూడా ప్రధానమంత్రి గారు సుమారు 4,000 కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన చేయబోతున్నారు. దాదాపు 90,000 కోట్ల రూపాయలతో జరగబోయే ఈ ప్రాజెక్ట్స్ ద్వారా ఈ ప్రాంతానికి తప్పకుండా ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉండే విధంగా, మన యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా ఈ కార్యక్రమాలు చేయబోతున్నాం. ప్రతి ఒక్కరం సమాయుత్తమై ప్రతి డివిజన్ నుంచి మా కార్యకర్తలు, ప్రత్యేకంగా మా జన సైనికులు, వీర మహిళలు, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ప్రధానమంత్రి గారికి ఒక అద్భుతమైన స్వాగతం పలికే విధంగా రోడ్ షోలో పాల్గొంటాం. అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీలో జరగబోయే పబ్లిక్ మీటింగ్లో కూడా, బహిరంగ సభలో కూడా ఖచ్చితంగా పాల్గొని మా వంతు మేము ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఎవరు కూడా ఊహించని విధంగా మన రాష్ట్రానికి ఇటువంటి పెట్టుబడులు రావడం ద్వారా రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఎంత నిజాయితీగా, నిక్కచ్చిగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏ విధంగా నిలబడ్డామో, యువత కోసం ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారో ఈ కార్యక్రమం ద్వారా దానికి ఒక మంచి ముగింపు ప్రారంభం అయ్యే విధంగా రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టు కూడా ఎప్పుడైతే సంవత్సరం లోపే ప్రారంభిస్తారనేది ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు. దాని ద్వారా కూడా ఇక్కడ ఒక చక్కటి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.